హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవాళ ఆదివారం బయట ఎలక్షన్ నడుస్తుంది, అవును కదా. అందువల్ల గుడిలో జనాలు తక్కువ ఉన్నారు. నో ప్రాబ్లం. దేవుని ఆత్మ వలన ప్రత్యేకంగా ప్రేరేపణ కలిగించి దేవుడు మీ అందరినీ కూడా ఈరోజు ఈ ఆలయానికి నడిపించి ఉన్నారు. అందువల్ల వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి చే ఆకర్షింపడిన ఎడల ఎవ్వరు కూడా నా యొద్దకు రాలేదు. నో వన్ క్యాన్ కమ్ టు మీ అన్లెస్ వన్ ఈస్ బీయింగ్ డ్రాన్ బై మై హెవెన్లీ ఫాదర్. అందువలన దేవుని యొక్క ఈ ఆహ్వానం ఈ ఆదివారం మీ అందరికీ ఆయన కలిగించారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ దేవుని సన్నిధిలో ఒక నిమిషం మోకరిస్తాం. లెట్స్ ఆల్ kneel down in the presence of the Lord. దివ్య ప్రసాదము ఈ బలిపీఠం మీద ప్రతిష్ఠించి ఈ యొక్క త్రిత్విక సర్వేసుని యొక్క ఆరాధన గానం మనం పాడబోతూ ఉన్నాం. వాక్య పరిచర్య ఈనాడు దేవుడు మనకి ఇవ్వతున్న సందేశాన్ని మనం ఆలగించబోతూ ఉన్నాం. పూర్ణ భక్తి విశ్వాసముతో చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మోసుకొని, పితా పరమేశ్వర్ త్రిత్విక సర్వేశ్వర, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాను. నీ త్రిత్విక నామానికి ఘనత మహిమ. ఈ పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాం. పితా పరమేశ్వర్, मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। पिता परमेश्वर, मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन सर्वस्व में, तेरी आराधना, तेरी स्तुति। तू मेरा जीवन सर्वस्व में, तेरी आराधना, तेरी स्तुति। यीशु प्रभु నా రక్షకుడా, నీకే స్తుతి ఆరాధనా. యేసు ప్రభు మా రక్షకుడా, నీకే तू मेरा जीवन सर्वस्व में, तेरी स्तुति आराधना। तू मेरा जीवन आराधना। पावन आत्मा मैं करता हूँ तेरी आराधना, तेरी स्तुति।
तू मेरा जीवन सर्वस्व में तेरी आराधना तेरी स्तुति तू मेरा जीवन सर्वस्व में तेरी आराधना రెండు చేతులు పైకి లేద్దామా రెండు చేతులు పైకి లేద్దాం అందరూ కలిసి హల్లెలూయా 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 అందరూ కూడా హల్లెలూయా 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 మరొకసారి హల్లెలూయా 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 చేతులెత్తి హల్లెలూయా 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 ఆశీర్వదించు గట్టిగా ఆశీర్వదించు హల్లెలూయా హల్లెలూయా రక్షగా దైవమా వందనమయ్యా హల్లెలూయా 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 జీసస్ worship you adore you ప్రభు అయిన దేవా రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. మమ్మ సదా కరుణించి కాచి కాపాడు దేవా. ఈ నెల మొదట ఆదివారము మరొకసారి ప్రభువా నన్ను నీ సన్నిధికి ఆహ్వానించినందుకు మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. Lord, I thank you for you have invited me this first Sunday to your presence. Thank you, Lord. దేవా ఎంతో మంది ఈరోజు రాలేకపోయారు. అయినను నన్ను సురక్షితముగా నీ సన్నిధికి తీర్చావే స్తోత్రం. దేవా ఈ ఆదివారం నా శరీరమును
నా మనసును, నా ఆలోచనలను, నా రోగములను, వ్యాధి బాధలను, కన్నీరు కష్టాలు అన్నిటినీ కూడా ఇదిగో నీ బంగారు పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాను. Lord, I surrender to you my body, my mind, my thoughts, my tensions, my sickness, worries, anxieties, and my tensions of my life. ఈరోజు మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. Lord, speak to me your sacred word. ప్రభువా, ఈ లోక దుఃఖ దురితములలో నశించిపోతూ ఉన్న నేను మరణానంతరము నీతో కలిసి ఒక నిత్య ఆనందము, నిత్య సౌభాగ్యం ఉంది అని గట్టిగా నమ్ముతున్నానయ్యా. Lord, I believe very firmly at the end of this worldly life of trials and tribulations, I know I have a life with you everlasting. దేవా, ఈ విశ్వాసము నాకును నా కుటుంబ సభ్యులకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోక ఆశలలో మునిగిపోకుండా, పాపములు నశించిపోకుండా, నిత్య జీవం మాత్రమును నా లక్ష్యం పెట్టుకొని ఈ లోక జీవితము విజయవంతంగా కొనసాగించి నీ పరిశుద్ధ రక్తముతో కడుగబడి పునీతులతో దేవదూతలతో కలిసి నిత్య ఆనందం అనుభవించే భాగ్యము నాకు దయచేయమయ్యా. నిత్య కిరీటం నాకు దయచేయమయ్యా అని ప్రార్థిస్తున్నాము. దేవా, అటువంటి గట్టి విశ్వాసం ఈరోజు ఈ వాక్కుతో నాకు దయచేయని ప్రార్థిస్తున్నాను. దేవా, వాక్యాన్ని పంపించి స్వస్థపరుస్తున్న వాడవు నీవే. వాక్యాన్ని పంపించి విడుదల కలిగిస్తున్న వాడవు నీవే. Lord, you are the one who sent your word and heals. You are the one who sent your word and delivers. దేవా, ఆత్మయు జీవము కలిగి ఉన్న నీ యొక్క పరిశుద్ధమైన వాక్కు వింటూ ఉండగా ఈ బిడ్డలకి స్వస్థత కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ బిడ్డలకు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ నామానికి మహిమ కలుగును గాక. నీ నామానికి మాత్రం మహిమ కలుగును గాక. Glory to Jesus. Hallelujah. రెండు చేతుల పైకి ఎత్తామా? రెండు చేతులు మరొకసారి పైకి ఎత్తి నిన్ను పూర్తిగా దేవునికి సమర్పించు. ఈ ఉదయకాల సమయం నిన్నును, నీ కుటుంబమును, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా సమర్పించు బిడ్డ. ఆయనతో మాట్లాడు. ఎందుకు నిన్ను ఈ ఆదివారం ఆయన నీ సన్నిధికి పిలిచి ఉన్నాడు? ఎంతో మంది ఎలక్షన్ కాబట్ట రాలేకపోయారు, కానీ నిన్ను ఆయన పిలిచి ఉన్నారు. ఆ దేవుని అడుగు, ప్రభువా, why have you invited me today to your presence? నన్ను ఎందుకు పిలిచారయ్యా ఈ రోజు నీ సన్నిధికి అని ఒక్కసారి దేవునితో మాట్లాడతారా బిడ్డ? ఒక్కసారితో మాట్లాడు. ఎందుకంటే ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తము లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే పుణ్యత పౌలుగా రోమీయులకు రాసిన లేఖ 8:20 వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనను ప్రేమించిన వారు, ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారికి అన్నీ కూడా మేలు కొరకై మాత్రం సమకూర్చున్న దేవుడు నిన్ను పిలిచి ఉన్నారు. కాబట్టి బిడ్డ, ఆ దేవునితో రెండు చేతుల పైకెత్తి మరొకసారి గట్టిగా దేవుని స్తుతించు. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తముతో ఈ ఆలయాన్ని ముద్రించని ప్రార్థన ప్రభువా. సెయింట్ మైకల్, సెయింట్ గేబ్రియల్, సకల దూతల సకల దూతల సకల అధిదూతల ప్రార్థన సహాయం కోరుకుంటాం. సెయింట్ మైకల్, సెయింట్ గేబ్రియల్, సెయింట్ రాఫాయిల్, Saint Benedict, Saint Dominic, Saint Peter, Saint Paul, Saint Augustine, Saint Arnold, Saint Joseph, Saint Anthony, Saint Benedict, Saint Francis of Assisi, Saint Ignatius of Loyola, Saint Alphonsus, Saint Mother Teresa, Saint John Paul II, Saint John 23rd, all holy men and women right now intercede for each of us. Be with us right now. ప్రభువా, మీ పరిశుద్ధ రక్తము ఇక్కడ ఈ ఆలయంలో ప్రార్థిస్తున్న ఒక్కొక్కరి బిడ్డని తరలించి కాలువకి ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. యేసు పరిశుద్ధ రక్తములో సకల ఆటంకాల నామములో బంధిస్తున్నాను ప్రభువా. యేసు పరిశుద్ధ రక్తముతో సకల పైశాచిక ప్రేరణలు, డిస్టర్బెన్సెస్ ని యేసు క్రీస్తు తండ్రి దేవుడు పవిత్రం త్రిత్వైక నామములో కథోలిక శ్రీసభ అధికారముతో గురువులకు ఇవ్వబడినటువంటి సకల శక్తి వరాలతో బంధించి తరిమేస్తున్నారు ఇక్కడ నుంచి. అమ్మా మరియ తల్లి, మీ నిరంతర మధ్యస్థ ప్రార్థన సహాయము మాకు దయచేయమమ్మా.
మాతో నిలబడమ్మా, మా కొరకే ప్రార్థన చేయమమ్మా. మీ కుమారుడు యేసుక్రీస్తుకు వాక్కును ధ్యానిస్తూ ఉండగా మమ్మల్ని మీ కుమారుని వద్దకు నడిపించమని, ఆ శిలువ చెందకి నడిపించమని ప్రార్థిస్తున్నామవ్వా. నిత్య జీవనకు నడిపించమని ప్రార్థిస్తున్నామమ్మా. అందరూ కలిసి కుడి చేతిని పైకెలెత్తి, దైవ వర ప్రసాదము చేత మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాంతరమైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమున ప్రార్థించండి. ఆమేన్. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. పిత పుత్ర పవిత్రాత్మ నామమునకు సకల మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా చెప్పలు కొడదాం. దేవునికి మహిమ, స్తోత్రం, స్తుతి, ఆరాధన చెల్లిస్తూ గట్టిగా చెప్పలు కొడదామా? ఈనాడు సువిశేష పట్టణంలో యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వరకు చాలా సుదీర్ఘమైనటువంటి ఒక సువిశేష పట్టణాన్ని మనం విన్నాం, చదువుకున్నాం. చనిపోయిన లాజరును, వేదనలో కన్నీటిలో ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాన్ని యేసుక్రీస్తు లాజరుకి నూతన జీవాన్ని ప్రసాదించడం ద్వారా ఆనందపరుస్తూ ఉన్నాడు, సంతోషపరుస్తూ ఉన్నాడు. The long passage of John chapter 11 verses 1 to 45. My dear friends, Jesus gives a new life to the dead man Lazarus and makes his members of the family, mainly Martha and Mary, joyful. ఈ ఒక సంఘటనను ఆధారం చేసుకుని మనం ఈనాడు 2 ముఖ్యమైన అంశాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఒకటి, మరణం అనేది ఒక వాస్తవము, ఒక నిజ సత్యము. రెండవదిగా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ఒక్కొక్క బిడ్డకి మరణం అనేది జీవితం సమాధిలో అయిపోయేది కాదు. రెండవ ఏ సెకండ్ లైఫ్, న్యూ లైఫ్, ఆయనతో కలిసి పరలోకములో ఒక నిత్య జీవం ఉంది అనే ఒక వాస్తవాన్ని ఈనాడు యేసుక్రీస్తు మనకు తెలియజేస్తూ ఉన్నారు. 2 important themes we are going to meditate today. Number 1, death is a painful reality which we all experience today. And the second, for a Christian, for a Catholic who believes in Jesus, death is not the end of life. And death is not the end of the road. That's only the beginning of the new life that is everlasting to come. ఈ 2 అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, మరణం అంటే మీకు భయమా, సంతోషమా? చెప్పండి. మరణం అంటే నాకు చాలా సంతోషం. డెత్ మీన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అలా ఎవరైనా ఉండ చేతులెత్తండి. మరణం అంటే నాకు భయం లేదు, సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అలా ఎవరైనా ఉండ చేతులెత్తండి. ఇమ్మ చాలామంది ఎత్తారే. ఏమా అప్పులు బాగా ఉన్నాయా? చెప్పండి. అప్పులు బాగా ఉన్నాయా? అప్పులు బాగా ఉంటే ఇంకా చచ్చిపోతే ఇంకా డబ్బులు ఇచ్చే పని లేదుగా. ఇంటికి వచ్చి అడిగితే మాకేం తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, డెత్ మీన్స్ ఐఎమ్ హ్యాపీ ఆర్ మరణం అంటే సంతోషం అలా అనుకున్నా కూడా మరణం దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ భయమే. మీరు చేతులు ఎత్తుకున్నా సరే నో ప్రాబ్లం, కానీ నిజంగా గుండె మీద చేసి ఒక మాట చెప్పండి, నిన్ను అడగండి, నిజంగా మరణం అంటే మీకు సంతోషమా, భయమా? భయం ఉండదు. అది చనిపోయే వ్యక్తికి. రెండవదిగా, మీ కుటుంబంలో ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తి చనిపోయారే అని ఆలోచించి చాలా బాధపడతారు. బాధపడతారా? We'll also feel so sad, so bad when someone dear to us
డిపార్ట్స్ అండ్ డైస్. నిజమా కాదా? నిజమా కాదా? అవును, నిజమే. అందువల్ల చిన్నపిల్లలు పుట్టగానే మరణించినా కూడా ఏడుస్తారు, బాధపడతారు. యువకులు మరణించినా బాధపడతారు, ఏడుస్తారు. 99 వయసున్న ముసలాయన చనిపోయినా కూడా ఏడుస్తారు, బాధపడతారు. Yes or no? Life at any stage, whether it be a small babe or a young adult or even the great old grandfather dies, the feeling is the same, that we all feel bad and we cry. బైబిల్లో ఉన్నటువంటి చాలా చిన్న ఒక్క సెంటెన్స్ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో వచనాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్నటువంటి అన్ని వాక్యాల కంటే చాలా చిన్న ఒకే ఒక వాక్యం ఉంది బైబిల్లో. 2 పదాలే ఉన్నాయి. అది ఈరోజు మనం చదువుకున్నాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35 చదువుతామా? యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35 వచనం. యేసు కంట తడి పెట్టెను. అంతే. జీసస్ వెప్ట్, ద స్మాలెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఈ 2 పదాలతో చేయబడినటువంటి కేవలం ఒకే ఒక వచనం మాత్రమే ఉంది. అది ఇదే, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 35 వచనం. యేసు కంటి తడిపెట్టెను. ఫుల్ స్టాప్, అంతే. జీసస్ వెప్ట్, ద స్మాలెస్ట్ సెంటెన్స్ ఇన్ ద బైబిల్. అంటే యేసుక్రీస్తు కూడా ఏడ్చారు, యేసుక్రీస్తు కూడా బాధపడ్డాడు, ఆయనకి కూడా బాధ కలిగింది. ప్రియలారా, ఆయనకి బాధ కలిగింది, ఆయన ఏడ్చాడు. అయితే మానవులైన మనందరికీ బిడ్డలారా, మరణం, చనిపోవటం ఎంత బాధ, ఎంత వేదన. అనారోగ్య అవస్థ వస్తేనే వేదన, బాధ. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక మంచి సువార్త ఏంటంటే, ప్రియబిడ్డలారా, ఈ లోకంలో 264 మతాలు ఉన్నాయి. దెర్ ఆర్ 264 రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్. ఎన్ని ఉన్నాయమ్మా? 264 మతాలు ఉన్నాయంట. అమ్మో, ఎప్పుడైనా విన్నారా? 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 బొమ్మలాగా నన్ను చూస్తూ ఉన్నారు. మాట్లాడండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో 264 మతాలు ఉన్నాయమ్మా. ఈ 264 మతాలలో 10 మతాలు ముఖ్యమైనదే. అవుట్ ఆఫ్ 264 religions, 10 religions are strong, famous. అందులో 3 చాలా పవర్ఫుల్. Among the 10, 3 are very, very powerful, very, very influential. That is Christianity, Islam and Hinduism. హైందవ మతము, ముస్లిం మతము, మూడవది ఏంటమ్మా? క్రిస్టియానిటీ. ఈ 264 మతాలలో 3 మతాలు మాత్రమే చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ 264 మతాల గురించి పెద్దగా మనకేం తెలియదు, కానీ ఈ 3 మతాలు చాలా పవర్ఫుల్. ఎక్కడికైనా వెళ్ళండి. అవి ఏంటంటే, ఒకటి ఇస్లాం, ముస్లిం, రెండవది హైందవ మతం, హిందువులు, మూడవది బిడ్డలారా క్రైస్తవ మతం, యేసు క్రీస్తును నమ్మిన వారు. ఈ 3 మతాలే చాలా పవర్ఫుల్. గట్టి చప్పట్లు కొడతాము ఒకసారి. ఈ 3 మతాలకు కూడా మత గ్రంథాలు ఉన్నాయి. ఉన్నాయా లేదా? అన్ని మతాలకు మత గ్రంథం ఉంది. Every religion has got a religious book ఉంది.
మన క్రిస్టియన్ మత గ్రంథం ఏంటమ్మా? గట్టిగా చెప్పండి. మీ దగ్గర ఉందా? చాలా సంతోషం. ముస్లిం మత గ్రంథం ఏంటి? ఖురాన్. హైందవ మత గ్రంథం ఏంటి? భగవద్గీత. ఈ 3 మతాలకి మత గ్రంథాలు ఉన్నాయి. అవి ఈ 3. కానీ మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తులో, మనం చదువుతున్నటువంటి బైబిల్లో వేరే ఏ 264 మతాలలో లేనటువంటి ప్రియులారా అతి శ్రేష్టమైనటువంటి ఒక అంశం ఉంది. అదేంటంటే మనిషి జన్మము, మనిషి జీవితము, మనిషి మరణము, మరణానంతర జీవితము. ఈ 4 అంశాల గురించి 264 మతాలలో పెద్దగా ఏమీ ఎక్కువగా చెప్పటం లేదు. కేవలం మన క్యాథలిక్ క్రిస్టియన్ బైబిల్లో మాత్రమే మనిషి జన్మము, మనిషి జీవము, మనిషి మరణము, మనిషి పునరుత్థానం గురించి చాలా చక్కగా వేరే ఎక్కడ లేనటువంటి విధంగా బైబిల్లో రాయబడి ఉంది. అంత గొప్పదే మన మతము, క్రైస్తవ మతం. That's the greatest thing of Christianity and Bible. What no other religions speak of, the human birth, human life, human death and resurrection or rise hereafter. Bible gives the best clarity on all these matters. ఎందుకంటే బిడ్డలారా, మనం ఈ లోక రాష్ట్రాలన్నీ మనం పరిశీలించి చూస్తే ఎంతో మంది పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు, ప్రవక్తలు, గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారా లేదా? There are so many holy men and women all over the world. కానీ యేసుక్రీస్తు మాత్రం పలికిన ఒక మాట ఉంది. అది కూడా మనం ఈరోజు చదువుకున్నాం. యోహాను శుభవార్త తీసుకుంటామా? యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26. Gospel of John chapter 11 verses 25 and 26. ఈ లోకములో ఇంతమంది పుణ్యపురుషులు, పుణ్యస్త్రీలు, గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నా వాళ్ళందరూ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు మాత్రం పలికిన ఒకే ఒక మాట బైబిల్లో ఉంది. అది ఇదే, యోహాను శుభవార్త 11వ అధ్యాయము 25-26. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నన్ను విశ్వసించువారు మరణించును జీవించును అని పలికిన ఈ లోకములో కేవలం ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. గట్టి చెప్పలు కొడతాం ఇట్లా సగోదరి. Jesus is the only one who said, John 11:25 and 26, I am the resurrection and the life. The one who believes in me, he dies, but he lives. నాకు చాలా సంతోషం, చాలా గర్వం అనిపిస్తుంది. నేను ఒక క్రైస్తవునిగా, ఒక కేథలిక్ బిడ్డగా నేను పుట్టానని, మా అమ్మ నాన్న ఇంత గొప్ప ఒక మతములో నాకు జన్మనిచ్చారనేది నేను ఇప్పుడు కూడా మాత్రం కాదు, ఎప్పుడు కూడా గర్విస్తూనే ఉంటాం. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ క్యాథలిక్, ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ క్రిస్టియన్, మై డియర్ ఫ్రెండ్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, హైందవ మతం గ్రంథం ఏంటమ్మా? భగవద్గీత. భగవద్గీత ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి సెంట్రల్ పాయింట్ అన్నమాట. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ.
అర్థం ఏంటంటే, నన్ను అసత్యం నుంచి సత్యమునకు నడిపించుము ప్రభువా, నన్ను అంధకారము నుంచి వెలుగులోనికి నడిపించుము ప్రభువా, నన్ను మరణము నుంచి జీవమునకు నడిపించుము ప్రభువా అని భగవద్గీత రాసినటువంటి ఋషి లేదా ఋషులు వారు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6 తీసుకుంటామా? యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం తీసుకుంటాం. అక్కడ యేసుక్రీస్తు మాత్రం పలికిన ఒక వచనం. బిడ్డలారా, భగవద్గీత ఒక దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది, లేదా భగవద్గీత రాసినటువంటి ఆ ఋషి మహర్షులు దేవుణ్ణి అర్థిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు. దే ఆర్ ప్రేయింగ్ టు గాడ్, లీడ్ మీ, నన్ను అసత్యం నుంచి సత్యమునకు, అంధకారం నుండి వెలుగునకు, మరణము నుండి జీవమునకు దేవా నన్ను నడిపించుమని ప్రార్థిస్తూ ఉంటే యేసుక్రీస్తు మాత్రం పలికాడు ఒక మాట, నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును, జీవమును, నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేదు. ఏ ఒక్కడు తండ్రి యొద్దకు రాలేదు. ప్రియమైన సహోదరి సహోదరా, భగవద్గీత రాసినటువంటి మహర్షులు ఇంకొక దేవుని ప్రార్థిస్తూ ఉంటే, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యుమా అమృతంగమయ, నన్ను నడిపించుమని ఇంకొక దేవుణ్ణి అర్థిస్తూ ఉంటే, ప్రార్థిస్తూ ఉంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు స్వయంగా అన్నాడు, నేనే ఆ మార్గము, నేనే ఆ సత్యము, నేనే ఆ జీవమని ఏ ఒక్కడు చెప్పలేడు. యేసుక్రీస్తు మాత్రం పలికి ఉన్నాడు. దగ్గరికి చెప్పలు కూడా సహోదరు. మార్గము నీవని, సత్యము నీవని, జ్యోతియు నీవని, మహిమయు నీవని. ఒక మంచి పాట కూడా దాని మీద. ఆరాధన 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 ఆరాధన, చెప్పండితో ఆరాధన 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 ఆరాధింతును యేసునాథా, నిన్నే స్తుతించెదం ఆత్మనాథా. ఆరాధింతును యేసునాథా, నిన్నే స్తుతించెదం ఆత్మనాథా. ఆరాధన 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 ఆరాధన. మార్గము నీవని, సత్యము నీవని, మార్గము నీవని, సత్యము నీవని, జీవము నీవని, మహిమయు నీవని, జీవము నీవని, మహిమయు నీవని. కాపరి నీవని, మెపరి నీవని, ఆదియు నీవని, అంతము నీవని. కాపరి నీవని, మెపరి నీవని, ఆదియు నీవని, అంతము నీవని. ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు మాత్రం పలికాడు ఈ వాక. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. మిగతా అన్ని మతాలు సత్యమేంటో, జీవమేంటో, మార్గమేంటో అని వెతకుతూ అన్వేషిస్తూ ఉండగా ఆయన ఒక్కడే పలికాడు, బిడ్డలారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నన్ను విశ్వసించే వారు మరణించినను నిత్య జీవమును పొందుతారు. ఎందుకంటే నేనే మరణము, నేనే జీవము, నేనే పునరుద్ధానము అని పలికిన ఆ యేసుక్రీస్తునందు మార్తమ్మ మరియమ్మ ఇద్దరు నమ్ముకున్నారు కనుక వారి ఏకైక సోదరుడు లాజరు మరణించినప్పుడు యేసుక్రీస్తు ఆ యొక్క సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రా అని ఒక్క మాట అనగానే ఆ మరి చరణించిపోయినటువంటి లాజరు జీవముతో బయటికి వచ్చినట్లు మనం చదువుతున్న ప్రియమైన సహోదరి సహోదరులారా. యోహాను శుభవార్త 11వ అధ్యాయం తీసుకుంటామా? యోహాను శుభవార్త 11వ అధ్యాయము 40, 41, 42, 43 వచనం చదువుతామా? యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతట వారు రాతిని తొలగించిరి. యేసు కన్నులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎప్పుడునూ ఆలకించెదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికితిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయిన వాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈ జగత్తులో ఏనాడు కూడా ఏ మనిషి కూడా కని విని ఎరగలేదు, చనిపోయి 3 రోజులైనటువంటి ఒక మనిషిని నూతన జీవం ఇచ్చి సమాధి నుంచి బయటికి లేపటం. No one has ever done this in the history of the world. That someone who died and 3 days later gets back to life. ఎప్పుడైనా ఎక్కడ మీద కని విని ఎరిగి చదివి ఉంటే చెప్పండి. చనిపోయి 3 రోజులు సమాధి చేయబడిన తర్వాత ఒక మనిషిని ఒక్క మాటతో, లాజరు బయటికి రా, లాజరస్ కమ్ అవుట్, అండ్ హీ గెట్స్ అప్, అని ఆయన బయటికి రావటం ఎక్కడ కూడా ఏనాడు కూడా ఒక్క మనిషి కని విని ఎరగలేదు. అంత గొప్ప ఒక యేసుక్రీస్తునందు ఇప్పుడు మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆ గొప్ప మతములో మనం జ్ఞానస్నానం పొందుకున్నాం. ఆ గొప్ప మతములో మనం ఇప్పుడు ఒక్కొక్క మెంబర్గా, కుటుంబ సభ్యులుగా ఉంటున్నామన్నా. అమ్మ, ఇది గర్వమలసిన ఒక విషయం. గట్టిగా చెప్పలేదు మా దేవునికి ప్రియమైన సహోదరులు. అందువలనే నేను ప్రారంభంలో ఒక మాట అన్నా, మానవ జీవితము అంటే పుట్టక మనపును మొదలుకొని జీవము, మరణము, మన యొక్క 2వ జీవము, నూతన పునరుత్థానము. దీని గురించి బైబిల్ ఇస్తున్నటువంటి క్లారిటీ, అంతరిగా అర్థం ఏ మత గ్రంథములు కూడా మనం చూడలేం. వి నెవర్ రీడ్, వి నెవర్ అండర్స్టాండ్ విత్ సచ్ ఎ క్లారిటీ on human birth, human life, human death, and human life after. Nowhere in the Bible except in this Bible that has been written and given to us by the Holy Spirit of God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు
ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను ఇప్పుడు చెప్పినట్లు మనిషి ప్రాణము, ఊపిరి, శ్వాసము అంటే మనిషి యొక్క ఆరంభము, మనిషి యొక్క జీవితము, మనిషి యొక్క మరణము, మరణానంతర జీవితము, దాని గురించి వాక్యం బైబిల్ ఏం తెలియచేస్తుంది అని ఒకసారి మనం చదివితే అర్థం చేసుకుంటే బిడ్డలారా, ఈ జీవిత యాత్ర ముందుకు నడిపించటం చాలా ఈజీ. పెద్ద బరువు మోసుకుంటూ తిరిగి అక్కర్లేదు. అమ్మో ఇదేంటి, ఈ ప్రాణం ఏంటి, జీవితం ఏంటి, ఎప్పుడైపోతుంది, చనిపోయిన తర్వాత ఏముంది అని ఎవ్వరు కూడా యేసు క్రీస్తునందు విశ్వాసం కలిగిన ఓ ఒక్క బిడ్డ కూడా కంగారు పడే అక్కర్లేదు, బాధపడే అవసరము లేదు, కళ్ళు మూసుకుని గ్రొడ్డిగా జీవించే అవసరము లేదు. ఇది తెలుసుకుంటే బిడ్డలారా జీవితం ఎంత సుఖప్రదమైనది. ఆర్టీసీ బస్సులు వెనకాల 2 సెంటెన్స్ రాయబడటం నేను చూశాను. ఆర్టీసీ బస్ ప్రయాణం చేస్తున్నారా? ఉన్నారు. ఆ బస్సులో 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇది మన అందరి బస్సు. ఉందా లేదా? ఉందా లేదా? ఆర్టీసీ బస్సులో రాయబడి ఉంది, ఇది మన అందరి బస్సు. చూశారా? చూసేవాడు చదువులేదండి, ఇది మన అందరి బస్సు అని ఆర్టీసీ బస్సులో చూసేవాడు చాలామంది చూశారు, సంతోషం. ఇది ఒకటి. రెండవది ఏంటి, ఆ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖకరం, సురక్షితం, అంతేనా? ఇంకొకటి ఉంది, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం సుఖకరం, సురక్షితం. ఏమ్మా మీ భాష నేను చదివి చెప్పాలా ఇప్పుడు? చెప్పండి. ఆర్టీసీ బస్సులకి తిరుగుతారు కానీ మాకెందుకు స్వామి ఈ సురక్షితం ప్రయాణం ఎన్ని కాదు, టిక్కెలు కొట్టించుకుంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు పెట్టారంటే ఏమని, ఇది మన అందరి బస్సు అని రాయబడి ఉంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, యేసు క్రీస్తు అనేటువంటి లేదా క్రైస్తవుల శ్రీసభ అనేటువంటి క్రైస్తవ సంఘం అనేటువంటి ఈ బస్సు ఎవరిది? ఎవరిదమ్మా? ఇది మన అందరి బస్సు. ఈ జీవితం అనేది, ఈ యాత్ర అనేది మన అందరి బస్సు. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం సురక్షితం, సుఖకరం, ఆనందదాయకం అనుకోండి. అయితే క్యాథలిక్ శ్రీసభ అనేటువంటి పేతురు అనేటువంటి రాయి మీద యేసుక్రీస్తు స్థాపించినటువంటి కేవలం ఒకే ఒక సంఘమైనటువంటి క్యాథలిక్ సంఘములు, ఈ క్యాథలిక్ సంఘ బస్సులు ప్రయాణం చేయటం, జీవిత అలజడులు, జీవిత వేదనలు, కష్ట నష్టాలు, బాధలు ఏమి వచ్చినా సరే ఈ బస్సులో యేసుక్రీస్తును విశ్వాసం చేసుకుంటూ ఆ యేసుక్రీస్తు నడిపిస్తున్నటువంటి ఆ బస్సులో ఆయన డ్రైవర్గా ఉంటాడు. ఆ బస్సులో కూర్చుండి ప్రియులారా మన జీవితం ఆనందదాయకం, సురక్షితము, అలాగే అది దేవుని చేరుతూ ఉంది. హిందీలో ఒక మంచి పాట ఉంది, అది చిన్న పిల్లలకి యాక్షన్ నేర్పించే ఒక పాట. छोटी छोटी जीवन गाड़ी हाथ से वो बनती है. విన్నారా? వినలేదా? చిన్న పిల్లలు బాగా మంచిగా చేస్తారు. छोटी छोटी जीवन गाड़ी हाथ से बनती है, दूर दूर हो जाती है, दूर दूर हो जाती है. देन आगे ड्राइवर यीशु है तो गाड़ी स्वर्ग में जाती है. आगे ड्राइवर यीशु है तो गाड़ी ఎక్కడికి పోతుంది? మీ బస్సులో డ్రైవర్ యేసు అయితే మీ బండి ఎక్కడికి పోతుందమ్మా? స్వర్గానికి పోతుందంట. ఆగే డ్రైవర్ యేసు హే తో గాడి స్వర్గ మే జాతీ హై. ఇంకొకటి ఉంది,
आगे ड्राइवर सातान है तो गाड़ी नरक में जाती है. ఆగే డ్రైవరు సాతానికి కూర్చుంటే మీ బండి ఎక్కడికి పోతుంది? ఎక్కడికమ్మా? నరకానికే పోతుంది. చిన్నపిల్లలు బాగా ఆడుకుంటారు ఈ పాట పాడుకుని. చోటీ చోటీ జీవన గాడి హాత్ సే నై బంతి హై. నీ చేతులతో చేయబడినది కాదు ఈ జీవిత యాత్ర, ఈ జీవిత గాడి. మీ బండిలో యేసుక్రీస్తు డ్రైవర్గా ఉంటే నీ బండి, నీ జీవిత ప్రయాణం, ఈ యాత్ర యేసుక్రీస్తు చక్కగా బండి నడిపించి స్వర్గానికి తీసుకెళ్తాడు. లేదా నీ బండిలో డ్రైవర్ ఎవరు? సాతాను, అపవాది. నిన్ను తప్పకుండా ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడికమ్మా? నిన్ను నరకానికి తీసుకెళ్తాడు. అందువల్ల బాగా ఆలోచించుకోండి, మీరు ఏ బస్సులో కూర్చున్నారో. ఈ జీవిత ప్రయాణము కేథలిక్ సంఘములో, క్రైస్తవ శ్రీ సభలో, బైబిల్లో యేసుక్రీస్తు విశ్వాసం కలిగి ఆయన నడిపిస్తున్నటువంటి వాహనము, ఆ బస్సు, ఆ బండిలో మీరు కూర్చుండే ఈ జీవిత యాత్రలో మీరు ఎలాంటి కష్టపడక్కరలేదు, వేదన అక్కరలేదు. ఏమి వచ్చినా ఎవరు చూసుకుంటారు? మా డ్రైవర్ చూసుకుంటాడు. యేసుక్రీస్తు ఉన్నాడు, నిన్ను సురక్షితంగా తీసుకెళ్తారమ్మా. ఈ బస్సే యేసుక్రీస్తు మన కోసం ప్రయాణం చేసినటువంటి కేథలిక్ శ్రీ సభ క్రైస్తవ సంఘము. మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసుకుంటామా? మత్తయి సువార్త మనం 16వ అధ్యాయం తీసుకుంటే ప్రియమైన సహోదరి సహోదరా, అక్కడ ఒక ముఖ్యమైన ఒక విషయం యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతాం 16 నుంచి. మత్తయి సువార్త, Gospel of Matthew chapter 16 verses 16 onwards. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సియోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయము తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, నువ్వు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నేను నిర్మించదను. నరక శక్తులు దీన్ని జయింపజాలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన యేసుక్రీస్తు స్వయంగా స్థాపించినటువంటి ఈ సంఘము, ఈ బస్సు. పేతురు, నువ్వు ఒక రాయ్. పీటర్, యు ఆర్ ద రాక్. On this rock I will build my church, and the gates of hell shall not prevail against that hell. My dear friends, వాక్యం సెలవిస్తుంది, పేతురు నువ్వు ఒక రాయి, ఈ రాయి మీద నేను నా సంఘమును నిర్మించదను. ప్రియలారా, ఆయన నిర్మించిన ఆ సంఘములో యేసుక్రీస్తు నడిపిస్తున్నటువంటి ఆ బస్సులో ప్రియలారా ప్రయాణం చేయటం చాలా సుఖకరం, చాలా ఆనందదాయకం, చాలా సురక్షితం. మీ బండికి ఎలాంటి ప్రమాదము, ఎలాంటి యాక్సిడెంట్ ఏమి జరగకుండా సురక్షితముగా యేసుక్రీస్తు నిన్ను నడిపించే ఆ బస్సులో ప్రయాణం చేయండి. అందువల్ల ప్రియలారా, మనిషి జీవం, మనిషి ప్రాణం, మనిషి ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? From where do the human persons have our breath, our life and itself? ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 7 మనం చదివితే బిడ్డలారా, అక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది, నీకు ఇచ్చిన ప్రాణము, ఈ జీవము, ఇవి అన్నీ కూడా దేవుడు నీకు ప్రసాదించినది. అప్పుడు దేవుడైన యావే నేల మట్టి కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను, అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను, మానవుడు జీవము గలవాడయ్యను. Praise the Lord. Hallelujah. 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 God formed man from the mud and breathed in his nostrils the breath of life, and human person became a alive human person. వచనం మనం తెలియజేస్తుంది, బైబిల్ సెలవిస్తూ ఉంది, నిన్ను దేవుడు మట్టితో తయారు చేశాడు, నీ ముక్కు రంధ్రములో ప్రాణవాయువు, జీవశ్వాసము ఆయన ఊదినప్పుడు నువ్వు జీవం కలవాడయ్యావు అని ప్రియులారా వాక్యం సెలవిస్తుంది. అలాగే నిన్ను ఈ భూమిలోకములో మీరు చూస్తున్న సకలమును కూడా ఆయన సృష్టించి మానవ జాతిని కూడా కలిగజేసినట్లు అదే ఆదికాండం 5వ అధ్యాయము 1-2 వచనాలను చదువుతూ ఉన్నాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 5 verses 1 and 2. If you read,
the same, the word of God says, the whole humankind and all the living beings we see in the world are created by him. ఆదాము వంశీయుల వృత్తాంతమిది. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనిని తన పోలిన వానినిగా చేసెను. ఆయన పోలికలో సృష్టించాడు, వారిని స్త్రీ పురుషులనుగా చేసెను. స్త్రీ పురుషులుగా చేశారు. వారిని సృష్టించినప్పుడే ఆశీర్వదించి వారికి నరుడు అని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్ల వయసున తన పోలికయున్న రూపము గల కుమారుని గని అతనికి షేతు అను పేరు పెట్టెను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా చూడండి, దేవుడు స్వయంగా తన పోలికలో మానవ జాతికి మనుషులకి స్త్రీ పురుషులుగా సృష్టించి ఈ జీవము ఈ శ్వాసం ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాక్యమే సెలవిస్తూ ఉంది, నీ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, బిడ్డలారా, నువ్వు శ్వసిస్తున్నటువంటి ఈ యొక్క వాయువు, నీ ప్రాణం, నీ ఊపిరి, నీ జీవ శ్వాసం బిడ్డలారా, అది దేవునిది. నేను శ్వాసం బయటకు ఊదినప్పుడు నా ముక్కు రంధ్రం నుంచి బయటకు వచ్చే శ్వాసము నాదే. దేవుడన్న యావే శ్వాసం ఊదినప్పుడు ఆయన శ్వాసము, ఆయన ఊపిరి, ఆయన ప్రాణం మానవ ముక్కు రంధ్రములో ఆయన ప్రవేశింపచేసినప్పుడు మనిషి జీవం కలవాడయ్యడు అని వాక్యం సెలవిస్తుంది. ఆ దేవుడిచ్చిన శ్వాసం, ఆ దేవుడిచ్చిన ప్రాణం, ఆ దేవుడిచ్చిన ఊపిరి ఏనాడు ఏ మనిషి కూడా దేవుని చిత్తం లేకుండా నిలబెట్టలేడమ్మా. ఒక జరిగిన సంఘటన మీతో షేర్ చేస్తాను. నేను 2 వారాల క్రితం 6 రోజులు కేరళ రాష్ట్రంలో అమ్మగారులకి వడక నడిపించడానికి వెళ్ళాను. 2 weeks back, I went to Kerala to lead a retreat for SABS province. While leading the retreat, ఆ వడకం 6 రోజులు ఉంది, అది నడిపిస్తూ ఉన్నా. వడకం అయిపోగానే మళ్ళీ తిరిగి మొత్తంకి రావాలి. ఆల్రెడీ టికెట్ అనేది బుక్ చేసుకున్నాం. నేను అక్కడి నుంచి బయలుదేరే ఆ రోజు నా దగ్గర బంధు ఒక అబ్బాయి, ఇంట్లో ఒకే ఒక కొడుకు, అమ్మ నాన్న అల్లార ముద్దుగా పెంచి కంటికి రెప్పలా కాచి కాపాడి చక్కగా చదివించి వాడిని కలకత్తాలో ఉద్యోగానికి పెట్టాడు. హీ వాస్ వర్కింగ్ ఇన్ కలకత్తా. ఆఫ్టర్ ఆల్ ఈ స్టడీస్ లక్షలు ఖర్చు పెట్టి చదివించాడు. కలకత్తాలో ఉండగా వాడికి ఏదో ఒక రోగం వచ్చింది, పట్టించుకోలేదు. దవాఖానకి వెళ్ళి ఏదో మెడిసిన్, ఏదో ఒక టాబ్లెట్స్, గోళీ ఏదో ఒకటి తినేశాడు, అలాగ మేనేజ్ చేసుకున్నాడు. పరిబిడ్లారా, ఆ రోగం వాడంతా సీరియస్గా తీసుకోలేదు, కానీ అది సీరియస్ అయింది లోపల. ఆంతరిక అవయవాలు, కిడ్నీ, లివరు, హార్టు ఇవి అన్నీ ఎఫెక్ట్ అయ్యి వాడు ఒకరోజు కొలాప్స్ అయ్యాడు రూములో కలకత్తాలో. వెంటనే ఫ్రెండ్స్కి అర్థమైంది ఇది చిన్న రోగమేం కాదు. వెంటనే ఫ్లైట్ బుక్ చేసి వాడిని కలకత్తా నుంచి డైరెక్ట్ కేరళ తీసుకొచ్చారు. ప్రియబిడ్డలారా, తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు, అంత చదివించి లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగం ఇప్పించాడు. ఆ అబ్బాయి కేరళకి తీసుకొచ్చినాక ఆ రోజు నుంచి 3 రోజులు వెంటిలేషన్లో ఉన్నాడు. 3 days ఇన్ ద వెంటిలేటర్. దేవుడిచ్చిన ప్రాణం, ఆ శ్వాసం, ఆ ఊపిరి ఎలాగైనా నిలబెట్టాలని డాక్టర్లు అందరూ కూడా కేరళలో అతి శ్రేష్టమైనటువంటి చాలా మంచి హాస్పిటల్లో వాడిని అడ్మిట్ చేశాడు. దేవుడిచ్చిన శ్వాసం, ఆ ప్రాణం, ఊపిరి నిలబెట్టాలని మనుషులు, ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ కలిసి బాగా రేయనక పగలనక కష్టపడి మెషిన్ పెట్టి అన్ని ట్రై చేశారు. కానీ దేవుడిచ్చిన శ్వాసం, ఆ ఊపిరి, ఆ ప్రాణం మాత్రం ఏ డాక్టర్ కాదు, ఏ మానవుడు కాదు, ఏ ఒక్క మనిషి కూడా నిలబెట్టలేకపోయాడు. 3వ రోజు ఆ అబ్బాయి హాస్పిటల్లోనే మరణించాడు. నేను యాక్చువల్లీ ఆ భూస్థాపిత కర్మం నడిపించడానికి పోవాల్సిందే, కానీ మొత్తంగిలో మీ అందరూ ఉన్నారు కాబట్టి వచ్చేసాను. టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి. ప్రియబిడ్డలారా, ఊహించుకోండి, ఆదికాండములో వాక్యం సెలవిస్తుంది,
నీ ప్రాణం, ఊపిరి, శ్వాసం, జీవం ఇవన్నీ దేవుడు ఇచ్చాడు కాబట్టి, ఏ ఒక్క మనిషిది కాదు కాబట్టి ఏ డాక్టర్లు ఎవరు కూడా అది నిలబెట్టలేరు. దేవుడు ఎంత మంచి ఇంజనీర్ అంటే, ఎంత మంచిగా ఒక్కొక్క మనిషికి జీవం, ప్రాణం ఇచ్చి నడిపిస్తున్నారంటే, 2వ మక్కబీస్ గ్రంథం 7వ అధ్యాయము 22, 23 చదువుతామా? 2 Maccabees chapter 7 verses 22 and 23 మనం చదివితే బిడ్డలారా, అక్కడ ఒక మంచి వాక్యం అక్కడ సెలవిస్తుంది. మనిషికి ఊపిరి, ప్రాణం, శ్వాసం ఇవ్వటం మాత్రం కాదు, ఆ మనిషికి తరలించేది కాళ్ళ వరకు ఒక్కొక్క శరీర అవయవములో నీ అవయవాలు ఎక్కడ ఉంటాలో, ఎలా ఉంటాలో, ఏ ఆకృతిలో ఉండాలో, ఏ షేప్లో ఉండాలో, ఏ సైజులో ఉండాలో, ఎంత పొడుగు ఉండాలో, ఎంత చక్కగా ఉండాలో, ఇవి అన్నీ కూడా దేవుడు ఎంత చక్కగా ఒక ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తూ ఒక్కొక్క మనిషికి కరెక్ట్ మంచి ఆకారము, మంచి అంతచందాలతో చక్కగా కరెక్ట్గా చేస్తూ ఉన్నాడు అని ఆలోచిస్తే బిడ్డలారా, ఊరికనే మనం మోకరించి ప్రభువా నీకు వందనములు, నీకే స్తుతి, నీకే ఆరాధన అని మనం దేవుని పాడి స్తుతించవలసిన ప్రతి ఒక్క సమయం వస్తూ ఉంది బిడ్డలారా. If you read 2 Maccabees chapter 7 verses 20-23, my dear friends, we'll simply worship and praise the Lord for the marvelous creation that we are. Every instrument correctly planned in the body, every organ in a correct size, in correct shape, in correct form, in correct length and stature. The beautiful engineering plan of God. మీ అమ్మ, మీ నాన్న ఏ ఒక్కరు కూడా కాదు. మీ 2 కళ్ళు, మీ 2 చెవులు, మీకు ఒక్క మూకు, 2 మూకు కాదు, 2 చేతులు, 4 కాదు, ఒక్క నోరు, 2 కాదు. ఇవి అన్నీ ఎంత కరెక్ట్గా ఇంజనీరింగ్ ప్లాన్ చేసుకుని దేవుడు పెట్టాడో ప్రియులారా, అది ఒక్కసారి ఈ వచనం ఒకసారి చదివి మనం ధ్యానిస్తే ఊరికనే నీకు జన్మనిచ్చిన దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, ప్రార్థన చేయకుండా నీ ఒక్కరోజు కూడా ఉండలేం. అంత గొప్పది. ఎస్, చదవండమ్మా. నాయనలారా, మీరు నా కడుపున ఎట్లు ఊపిరి పోసుకుంటిరో నేనెరుగను. నాయనా, బిడ్డ, నువ్వు నా కడుపులో ఎట్లా ఊపిరి పోసుకుంటావో అని నాకు తెలియదు. ఐ డోంట్ నో హౌ యు కేమ్ ఇంటు మై వూమ్, మై లైఫ్. మీకు జీవమును ఊపిరిని ఇచ్చినది నేను కాదు. చూడండి, నీకు ఊపిరిని, నీకు ప్రాణము, జీవము ఇచ్చిన నేను కాదు. ఇట్స్ నాట్ ఐ హూ గేవ్ యు బ్రెత్ అండ్ లైఫ్. మీ అవయవములను ఒక్కొక్కటిగా అమర్చినది నేను కాదు. చాలా చూడండి ఇప్పుడు, నీ శరీర అవయవాలలో అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆ కరెక్ట్ ప్లేసులో, కరెక్ట్ సైజులో పెట్టినది కూడా నేను కాదు. ఐ am not the one. I am not the one who placed every part of your body in its correct place and its correct form. Yes. ప్రపంచమును సృజించిన వాడును, ప్రపంచమును సృజించిన వాడును, నరులను పుట్టించిన వాడును, నరులను పుట్టించిన వాడును, అన్ని ప్రాణులను చేసిన వాడును నైనా, అన్ని ప్రాణులను కలుగజేసిన వాడునైనా దేవుడే మిమ్మును కలిగించెను. దేవుడే నిన్ను కలిగించెను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ప్రాణులను, అన్ని సృష్టిలను ప్రియులారా, ఈ ప్రపంచంలో అన్నింటినీ కూడా కలగజేసినది, ఊపిరి, ప్రాణము, శ్వాసం పోసినది ఆ దేవుడే అని ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకే ఏ మనిషి కూడా దాన్ని నిలబెట్టలేరు. ముకురంధ్రములో ప్రాణవాయువు మూది జీవమునిచ్చిన తండ్రి నీవే. వందనము, వందనము, వందనము ప్రభు, వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునాదండ్రు. నాదన్నదంతయు నీదే, నీ జీవించటం నీ కృపయే. నాదన్నదంతయు నీదే, నీ జీవించటం నీ కృపయే. నే జీవించటం
నీ కృపయే ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదండు ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ నాదన్నదంతయు నీదే నీ జీవించటం నీ కృపయే నాదన్నదంతయు నీదే నే జీవించడం నీ కృపయే నే జీవించటం నీ కృపయే తల్లి గర్భములో నేనున్నప్పుడు జీవమునిచ్చిన తండ్రి నీవే తల్లి గర్భములో నేనున్నప్పుడు జీవమునిచ్చిన తండ్రి నీవే తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తండ్రి నీవే తల్లి గర్భములో నేనున్నప్పుడు రూపమునిచ్చిన తల్లి నీవే ముకురంధ్రములో ప్రాణవాయువు మూది జీవమునిచ్చిన తండ్రి నీవే రంధ్రములో ప్రాణవాయువుని జీవమునిచ్చిన తండ్రి నీవే ముకురంధ్రములో ప్రాణవాయువు మూది జీవమునిచ్చిన తండ్రి నీవే రంధ్రములో ప్రాణవాయువుని జీవమునిచ్చిన తండ్రి నీవే వందనము 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 ప్రభు వందనము 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 ప్రభు వందనము ఏమివ్వగలను యేసయ్యా ఏమిదేలి ప్రభునాదండు ఏమివ్వగలను యేసయ్యా ఏమీ లేదే ప్రభునాదంటూ ప్రియబిడ్డలారా నా దగ్గర ఏమీ లేదు మన దగ్గర ఏమీ లేదు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఈ రూపము ఈ శ్వాసము ఈ ప్రాణము అన్ని కలిగించినది ఆయనే జీవము ప్రాణము నిలబెట్టినది ఆయనే అన్ని కరెక్ట్గా శరీర అవయవాలలో అమర్చినది ఆయనే ఈ గుర్తింపు ఉంటే బిడలారా ఆ దేవుని స్తుతించుకోకుండా ఆయనని ఆరాధించుకోకుండా ఆ దేవునికి వందనం అర్పించుకోకుండా ఒక్కరోజు కూడా మనం ఉండలేం. Not even one day we can live without praising him, without thanking him, without glorifying his holy name for the wonderful making of you and of me, my dear friends. అందుకే అంత గొప్పది బిడ్డలారా మానవ జీవితం, మానవ ప్రాణం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ జీవము ఒకవేళ 10 సంవత్సరాలు 15, 20, 30, 40, 60, 50, 80 ఒకరోజు సమాప్తం. దేవుడిచ్చిన ప్రాణం ఆ ఊపిరి నిన్ను వదిలిపెట్టి ఒకరోజు తప్పకుండా పోతుంది. నువ్వు ఏం చేసినా ఆగిద్దా? ఈ ఊపిరి బాగా బ్యాంకులో పెట్టవచ్చా? అది అయిపోయేటప్పుడు చెక్ రాసి తీసుకోవడానికి
బ్యాంకులో కానీ, హాస్పిటల్లో కానీ, డాక్టర్ల దగ్గర కానీ ఎక్కడ కూడా దాన్ని దాచిపెట్టలేం. ఒకరోజు వెళ్ళిపోతుంది, ఖతం. మీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ కదా. ఒకరోజు అయిపోతే మీ ఖేల్ ఖతం, మీ దుకాన్ బంద్. ప్రియబిడ్డలారా, నేను మీతో చెప్పినట్లు వేరే ఏ మత గ్రంథములు కూడా లేనటువంటి ఒక అపూర్వమైనటువంటి, మహత్వపూర్ణమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి ఒక విషయం వాక్యం బైబిల్ సెలవిస్తూ ఉంది. మనిషి మరణమును గురించి కూడా. మీరు వేరే ఏ మత గ్రంథం చదవండి అమ్మా, యూ కెన్ గో అండ్ రీడ్ ఎనీ బుక్ ఆఫ్ ద లిటరేచర్ ఆఫ్ ద ఎనీ అదర్ రిలీజియన్స్. కానీ బైబిల్లో మనిషి మరణమును గురించి, దేవుడు ఒక్కొక్కరి గురించి ఏ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారో, మనిషి జీవము ఎలా సమాప్తమవుతుందో, మరణం అంటే ఏమిటో, మరణానంతరము ఏమి ఉందో, ఇవి అన్నీ బైబిల్లో ఉన్నంత క్లారిటీ, బైబిల్లో ఉన్నంత స్పష్టమైనటువంటి ఒక మాట బిడ్డలారా వేరే ఎక్కడ కూడా లేననేది నాకు చదువుతూ ఉంటే ఎంత ఆనందం కలుగుతూ ఉందో. I feel so happy that I believe in Jesus. I read the Bible and I live according to it. ఎందుకంటే there's a meaning in that. గుడ్డివాడిగా ఏం తెలియకుండా కాదు, అన్ని తెలుసుకుంటూ బైబిల్లో ఉన్నవి అన్ని చదివి జీవితం ముందుకు కొనసాగించటం ప్రియులారా ఆనందదాయకం, సుఖకరం, సురక్షితం. ఆర్టీసీ బస్సు లాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సొలొమోను జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ద విజ్డమ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 3 వర్సెస్ 1, 2 and 3. అక్కడ చదివితే మనిషి మరణమును గురించి, అబౌట్ హ్యూమన్ డెత్, ఎంత మంచిగా అక్కడ వాక్యం సెలవిస్తుంది. మరణం మీరు భయపడవలసిన ఒక విషయం కాదు, మీరు దేవుని దగ్గరికి చేరుకున్నటువంటి ఒక గొప్ప కార్యము అని వాక్యం సెలవిస్తుంది. సజ్జనులను దేవుడు కాచి కాపాడును, వారు ఏనాడును వ్యధలకు గురికారు. అగ్నులకు వారు చనిపోయినట్లే కనిపించిరి, తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి, కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనుషులు చనిపోయినప్పుడు ఎన్నో రకరకాల విధంగా మనుషులు రకరకాల విధంగా మాట్లాడతారు, ఊహించుకుంటారు. When someone dies, people make so many stories and comments. అందరూ చనిపోతారు, హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరూ చనిపోతారు. కానీ ప్రియబిడ్డలారా, మన మత గ్రంథములో యేసు క్రీస్తును విశ్వసిస్తున్న మనిషితో వాక్యం ఏం సెలవిస్తుందంటే, నువ్వు ఒక దేవుని బిడ్డగా జ్ఞానస్నానం పొందుకుని బాప్టిజం తీసుకుని దేవునిలో ఆ విశ్వాసములో నువ్వు చనిపోయేటప్పుడు అందరికీ ఏం కనిపిస్తుంది? అందరిలాగా నువ్వు కూడా చనిపోయావే, ఏ తేడా ఉంది అని అలా కంటికి కనిపించినా దేవుని నమ్ముకుని జ్ఞానస్నానం బాప్టిజం తీసుకున్న ఒక బిడ్డ చనిపోయేటప్పుడు ఆ బిడ్డ ఆత్మ దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటారు, దేవుని దగ్గర సంతోషంగా హ్యాపీగా ఉంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మళ్ళీ చదవండమ్మా అదే వచనం. సజ్జనులను దేవుడు కాచి కాపాడును. అమ్మా అందరిని కాదు, దేవుని నమ్ముకుంటే మాత్రం సరిపోదమ్మా. నేను నమ్ముకున్నానే, మీ బైబిల్ సంకలో పెట్టి తిరిగితే నిన్ను కాపాడేదే కాదు. నమ్ముకోవటం మాత్రం సరిపోదు, బైబిల్ సంకలో పెడితే మాత్రం సరిపోదు. వాక్యం సెలవిస్తుంది ఎవరిని కాచి కాపాడతారంట? సజ్జనులను. గట్టిగా చెప్పండి అమ్మా. వినపడలా బెన్నిఫార్కి చెవుడు. సజ్జనులు అంటే ఎవరమ్మా? అమ్మా సజ్జనులు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి. ఆ మంచివారు. సజ్జనులు అంటే దేవుని నమ్మి మంచి జీవితం చేపట్టి జీవిస్తున్న వారు మాత్రమే సజ్జనులు, మంచివారు. దేవుని నమ్ముకున్న వారందరూ కాదు, జ్ఞానస్నానం పొందిన వారందరూ కాదు, బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కాదు, బైబిల్ సంకలో పెట్టి తిరిగే వాళ్ళు కాదు.
సజ్జనులంటే దేవుని వాక్యాన్ని చదివి, దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుని ఆజ్ఞలను పాటించి మంచి జీవితం చేపట్టి జీవించినటువంటి సజ్జనులను దేవుడు కాచి కాపాడుతారు. అంటే నువ్వు ఒక బంగారం దానివి అయితే, అందరూ చెప్పండి, నేను బంగారం. మాట లేదా? ఎందుకంటే బంగారం కాదు కదా. నువ్వు బంగారం అయితే మంచిగా చెప్పవచ్చు, నేను బంగారం అని. అవునా కదా? మీ కుడి చేతులు పైకి ఎత్తండి. కుడి చేతి అందరి పైకి ఎత్తండి. మీ కుడి చేతి అందరి పైకి ఎత్తండి. అందరు చెప్పండి, నేను బంగారం. ఉమ్మా, సిగ్గుపడుతున్నావా? చెప్పండి, నేను బంగారం. గట్టిగా చెప్పండి, నేను బంగారం. అమ్మ, ఎంతమంది కూర్చుని ఉంటే వినపడలేదు. నేను బంగారం. ఆ చెయ్యి మీ గుండె మీద పెట్టండి. మళ్ళీ చెప్పండి, నేను బంగారం. నేను బంగారం. నా బంగారం కదా, ఒక మంచిగా తీసుకొస్తారా? నా బంగారం కదా. ప్రియబిడ్డలారా, నీవు బంగారం అంటే నీవు బంగారంలాగా ఉండాలి. నువ్వు బంగారంలాగా జీవించాలి. సజ్జనులుగా జీవించాలి. మంచి వ్యక్తులుగా జీవించాలి. యూ మస్ట్ బి ఎ గుడ్ మ్యాన్. యూ మస్ట్ బి ఎ గుడ్ ఉమెన్. ఒక మంచి మనిషిగా జీవించాలి. నువ్వు బంగారంలాగా జీవిస్తే, మంచి మనిషిగా జీవిస్తే, బిడ్డలారా, నిన్ను ఎవరు కాచి కాపాడతారంట? ఎవరమ్మా? సజ్జనులను దేవుడు కాచి కాపాడతారు. అందరు చెప్పండి, సజ్జనులను. గట్టిగా, సజ్జనులను దేవుడు కాచి కాపాడతారు. సజ్జనులను దేవుడు కాచి కాపాడతారు. గట్టిగా చెప్పండి, సజ్జనులను దేవుడు కాచి కాపాడతారు. ఇంకా ముందుకు వినండమ్మా. ఎస్, అదే వచనం, అదే అధ్యాయం. వారు ఏనాడును వ్యధలకు గురికారు. అగ్నులకు వారు చనిపోయినట్లే కనిపించిరి. మీరు సజ్జనులై చనిపోయిన అన్యుల జనులకు, అన్య జాతి జనులకు, అన్యులకు నువ్వు మామూలుగా చనిపోయినట్టే కనిపించును. కానీ తమ మరణానంతరము అపజయము పొందిన వారి వలెను, నాశనమునకు గురి అయిన వారి వలెను చూపట్టిరి. నువ్వు అవమానముకు, నాశనమునకు గురి అయిన వారి వరే నువ్వు కనిపిస్తావు. కానీ వారు శాంతిని అనుభవించుచున్నారు. కానీ దేవుని యందు మంచి వ్యక్తులుగా జీవించి, వాక్యం పాటించి చక్కగా జీవించేవారు దేవుని యందు శాంతిని పొందుకుంటారు, శాంతిని అనుభవిస్తూ ఉంటారు. నువ్వు మంచి వ్యక్తులుగా జీవిస్తే, నువ్వు బంగారంలాగా జీవిస్తే నిన్ను దేవుడు కాచి కాపాడతారమ్మా. చూడండి ఎంత సంతోషం. అలాగే కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 15వ వచనం. Psalm 116 verse 15. కీర్తన 116వ అధ్యాయంలో 15వ వచనం చదివితే అక్కడ వాక్యం మళ్ళీ సెలవిస్తుంది, బిడ్డలారా, నువ్వు చనిపోతే నువ్వు ఏ మాత్రం టెన్షన్ పడే అవసరం లేదు. నీవు దేవుని దగ్గర విశ్రాంతి, శాంతి, సమాధానం పొందుకుంటారు. నేను నీకు కృతజ్ఞత బలిని అర్పింతును, నీకు వందనములు చెల్లింతును. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున యెరూషలేము మధ్య ఉన్న ప్రభు దేవాలయం. అమ్మా ఒక నిమిషం. కీర్తన ప్రైజ్ ది లార్డ్. కీర్తన 116:15 వచనం. అమ్మా శౌర్యులు, భక్తిమంతుల మరణము, భక్తివంతుల మరణము ప్రభువునకు మిగుల బాధ కలిగించును. ప్రభు, నేను నీ దాసుడను. శౌర్యులు, కీర్తన 116:15. భక్తివంతుల మరణము దేవునికి చాలా విలువైనదంట. అమ్మా, ప్రెషియస్ is a sight of the Lord, the faithful departed ones. అంటే దేవుని ముందు భయభక్తి కలిగి
చక్కగా బంగారంలాగా జీవిస్తే, సజ్జనులాగా జీవిస్తే నీ మరణం ఎట్లుందనమ్మా? మళ్ళీ చదవమ్మా 15. భక్తిమంతుల మరణము, చూడండి అందరూ చెప్పండి, భక్తివంతుల మరణము ప్రభువునకు మిగుల బాధ కలిగించును. అమ్మా అది ఏ బైబిల్ అది? అవునా? భక్తివంతుల మరణము ప్రభువునకు చాలా విలువ గలది. అమ్మా ఈ వాక్యం ఎంతమంది బైబిల్లో ఉంది? భక్తివంతుల మరణము దేవునికి చాలా విలువైనది. చేతులు దించు. అక్క చదివింది ఎంతమంది దగ్గర ఉంది? దేవుడు చాలా దిగులు కలుగుతుందని. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువగలది. బంగారం లాంటి మనుషులు చనిపోతే, సజ్జనులు చనిపోతే వాళ్ళ మరణము దేవునికి చాలా విలువైనది. ఇట్ ఈస్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మరణం గురించి బాధపడక్కర్లేదు. యెషయా ప్రవక్త గ్రంథం తీసుకున్నామా? యెషయా ప్రవక్త గ్రంథం 57వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 57 వర్సెస్ 1 and 2. యెషయా ప్రవక్త గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతామా? సజ్జనులు నశించుచున్నను, సజ్జనులు నశించుచున్నను, ఎవరునూ పట్టించుకొనుట లేదు. భక్తిమంతులు గతించుచున్నను, ఎవరికి బాధ లేదు. చెడ్డకు చిక్కి పుణ్య పురుషులు నశించుచున్నారు, కానీ మరణానంతరము వారు శాంతిని అనుభవింతురు. మరణానంతరము సజ్జనులు, పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు ఏం చేస్తారమ్మా? శాంతిని అనుభవించుచుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, సజ్జనులు, పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు, బంగారం లాంటి వాళ్ళు మరణానంతరము దేవుని దగ్గర ఆనందం అనుభవించుచుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, నువ్వు మంచి వ్యక్తి అయితే, నువ్వు మంచివాళ్ళైతే, బంగారం లాంటి జీవితం జీవించేవాడైతే, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవించే ఒక వ్యక్తి అయితే, ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, గుడ్ ఉమెన్, నువ్వు చనిపోయినప్పుడు దేవుని దగ్గర ఎంత సంతోషం, ఎంత ఆనందం మీరు అనుభవించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మీరు ఏమాత్రం భయపడక్కర్లేదు, ఏమాత్రం టెన్షన్ భయమే అక్కర్లేదు. ప్రియులారా, మనం మళ్ళీ వాక్యం చదివితే యోహాను శుభవార్త 14వ అధ్యాయము 2వ వచనం, ది గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 verse 2. అక్కడ మరణం వచ్చినప్పుడు బిడ్డలారా, ఏ మనిషి కూడా నిరాశ పొందక్కర్లేదు. అమ్మో మరణం తర్వాత ఏమవుతుందో, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ మై డెత్, ఎవ్వరు కూడా నిరాశ చెందే అవసరం లేదు. మరణం వచ్చినప్పుడు నీవు దేవుని నమ్ముకున్న బిడ్డ కాబట్టి, నీవు జ్ఞానస్నానం పొందిన ఒక బిడ్డ కాబట్టి, బాప్టిజం పొందుకున్న ఒక బిడ్డ కాబట్టి, నీకు ప్రాణము ఊపిరి ఇచ్చిన యేసు క్రీస్తునందు, రక్షకుడిన దేవునందు నీవు విశ్వసిస్తున్న ఒక బిడ్డ కాబట్టి, నువ్వు ఏనాడు కూడా బాధ వద్దు, టెన్షన్ వద్దు, కంగారు అవసరం లేదు. ఎంత చక్కగా వాక్యం సెలవిస్తుందంటే, ఇది నాకు బైబిల్లో మరణానంతర జీవితం గురించి యేసుక్రీస్తు తెలియజేసిన మాటలలో సర్వ మహత్వపూర్ణమైనది, సర్వశ్రేష్టమైనది. యోహాను 14:2, జాన్ 14:2. నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు, అనేక నివాస స్థలము కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రతి ఆదివారం మొత్తంలో ఎన్ని వేల మంది వచ్చినా వాక్యం విని స్వస్థపడతన అయిపోయిన తర్వాత వెంటనే ఏముంది? ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంది. ఉందా లేదా? ఉచిత అన్నదాన కార్యక్రమం ఉంది.
నేను ఇక్కడ నిలబడి అమ్మా మీరు ఏ దిగులు పడవద్దు, టెన్షన్ పడబాకు, నిదానంగా లైన్లో వెళ్ళండి అమ్మా, అందరికీ ఉచిత అన్నదానం ఇవ్వబడును అని ఎందుకు చెప్తున్నాను? నాకు తెలుసు అక్కడ ఆల్రెడీ మీరు ఇక్కడ కూర్చుని వాక్యం వింటూ ఉండగానే వంట మనుషులు, పని మనుషులు, వాలంటీర్స్ అందరూ కూడా అక్కడ మీకోసం ఈ భోజన సదుపాయము, ఈ ప్రసాదము ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ అన్నీ చేసేసారు. ప్రతి ఆదివారం నేను చెప్పే అక్కరలేదు, ఆల్రెడీ వాళ్ళకు తెలుసు. ప్రతి ఆదివారం ఈ పెద్ద హాళ్ళ మీరు కూర్చుని వాక్యం విని చక్కగా ప్రార్థనలో పాల్గొని, బలి పూజలో పాల్గొని, స్వస్థ ప్రార్థనలో పాల్గొని మీరు బయటికి రాగానే మీకు ఆకలి అవుతుంది. 2 గంటలకల్లా కరెక్ట్గా మీ అందరికీ ఉచిత భోజన సదుపాయము చక్కగా ఏర్పాటు చేయబడి ఉంది. అందువల్ల ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను, అమ్మా మీరు బాధపడవద్దు, మీరు బయటకు వెళ్ళగానే మీకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయబడినాయి. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీరు ఏమాత్రం బాధపడవద్దు, మీరు కలత చెందవద్దు, మీరు ఏ ఇబ్బందులు కూడా గురి అవ్వద్దు. నా తండ్రి ఇంట్లో అనేక నివాస స్థలాలు ఉన్నాయి. చూడండి, నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలము కలవు. అది లేనిచో నేను చెప్పేవాడిని కాదు. ఇట్లా అనేక నివాస స్థలాలు నా తండ్రి దగ్గర ఉంది కాబట్టి నేను వచ్చి మిమ్మందరినీ ఆ తండ్రి ఏర్పాటు చేసిన నివాస స్థలానికి నేను తీసుకుని వెళ్తాను. ముత్తంగిలో భోజన సదుపాయ ఏర్పాటు మీకోసం చేశాము కాబట్టి ఇక్కడ నిలబడి చెప్పగలుగుతాను, అమ్మా మీరు భయపడవద్దు, ఇదిగో మీకు ఈ పెద్ద హాల్ నుంచి బయటకు రాగానే సదుపాయ ఏర్పాటు, భోజన ఏర్పాటు చేసుకున్నాము. అలాగే యేసుకు చెప్తున్నారు, మీరు కలత చెందవద్దు, మీరు విచారింపవద్దు, మీకోసం నా తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలములు కలవు. అందువలన నేను వచ్చి మీ అందరిని కూడా నా తండ్రి దగ్గర తీసుకుని వెళ్తాను. అది లేనిచో నేను ఇలా చెప్పేవాడిని కాదు. అంటే ఎంత గట్టిగా మాట్లాడుతున్నారమ్మా యేసుక్రీస్తు. అందువలన యేసుక్రీస్తులో విశ్వసించిన ఒక్కొక్క మనిషి కూడా కలత చెందక్కర్లేదు, బాధపడవసరం లేదు, అమ్మో మరణములో అన్ని అయిపోతాయా అని ఏమాత్రం ఆలోచన అక్కర్లేదు సహోదరి సహోదరా. అందుకే లాజరు మరణించి సమాధి చేయబడి 3 రోజులైన తర్వాత కూడా దుర్గంధము వాసన వస్తూ ఉంది. అయినా కూడా యేసుక్రీస్తు దాని ముందు నిలబడి ఒక మాట అన్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. ఆ యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు, లాజరు బయటికి రా. ఆయన వచ్చేస్తున్నాడు. మళ్ళీ చదవండమ్మా, యోహాను 14:2. మళ్ళీ మీ దగ్గర బైబిల్ ఉండే చదవండమ్మా, బైబిల్ అండర్లైన్ చేయండి. ఈ వచనం మీరు మనసులో మీరు గుర్తుంచుకోండమ్మా, ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాట ఎంత మహత్వపూర్ణమైనటువంటి, ఎంత అత్యున్నతమైనటువంటి ఒక మాట. ఎస్, నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. అనేక నివాస స్థలములు కలవు. లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోతున్నాను. నేను మీకోసం ఒక నివాస స్థానము సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాస స్థానమును సిద్ధపరచి నేను వెళ్ళి మీ అందరి కోసం ఒక్కొక్క. ప్రియులారా, ఎంత స్పష్టమైనటువంటి మాట. నేను ఆరంభంలో చెప్పినట్లు ఈ లోకములో ఏ పుణ్య పురుషుడు, ఏ పుణ్య స్త్రీలు, ఏ ప్రవక్తలు, ఏ బాబా, ఏ కీబా ఎవరు చెప్పలేదమ్మా ఈ మాటలు. యేసుక్రీస్తు మాత్రం పలికాడు, నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలాలు ఉన్నాయి, నేనెక్కడ ఉన్నానో అక్కడ మీరు కూడా ఉండటానికి, నన్ను నమ్మిన ఏ ఒక్క మనిషిని కూడా నేను ఇక్కడ నశించిపోవటానికి వదిలిపెట్టను. నా తండ్రి దగ్గర మీరు ఉండటానికి నేను 2వసారి మరలా వచ్చి నిన్ను ఒక్కొక్కరిని చనిపోయినప్పుడు నేను తీసుకువెళ్తాను అని యేసుక్రీస్తు తప్ప ఇక ఎవరు చెప్పలేదమ్మా. అందుకే ఈ వాక్యం ఒక్కొక్కసారి చదువుతూ ఉంటే యేసుక్రీస్తు నందు నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే, ఎంత సంతోషం కలుగుతుందంటే, జీవితం ఇప్పుడు ఎలా జీవిస్తూ ఉన్నామో దానికంటే 100 రెట్లు ఎంత ఆనందదాయకమైనటువంటి ఒక జీవితం యేసుక్రీస్తుతో మనకు ఉంది అని ప్రియులారా ఏనాడు కూడా మీరు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన ఈ లోక జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా,
రోగ వ్యాధి బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా, ఎవరు ఏమనుకున్నా, నువ్వు చర్చికి వెళ్తున్నావా, ముత్తంగి వెళ్తున్నావా, జ్ఞానస్నానం పొందుకుంటున్నావా, బాప్టిజం తీసుకుంటున్నావా అని నిన్ను ఎవరైనా హేళన చేసినా, నీ బంధువులలో ఎవరైనా, అమ్మ నాన్న, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు ఎవరైనా సరే, వారు అన్యులైనా, నువ్వు గుడికి వచ్చినంత మాత్రము, నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రము, నువ్వు ఆదివారం ముత్తంగి వెళ్తున్నావంత మాత్రము నిన్ను హేళన చేస్తే, అవమానపరిస్తే, నిన్ను నిందారోపణ చేస్తే, బిడ్డలారా ఏమాత్రం టెన్షన్ బాధ అక్కర్లేదు. ఈ లోక సమస్యలు శాశ్వతం కాదు. వాక్య సెలవిస్తుంది, నిన్ను యేసుక్రీస్తు, నువ్వు నమ్ముకున్న ఆ దేవుడు నిన్ను వచ్చి రెండవసారి ఆయన దగ్గరికి నిన్ను చేర్చుకుంటారు అని వాక్య సెలవిస్తుంది.